టిఫిన్ అంటే 8 నుంచి 9 మధ్యలో ఎప్పుడో. ఏం టిఫిను? మనం సాధారణంగా ఇంట్లో చేసే ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు. ఇడ్లీనో ఉప్మానో దోశో ఏదో చేస్తాం కదా, చేయండి. ఆ నూనె వేయకుండా చేసే టిఫిన్లు ఏం చేసుకున్నా మంచిదే, దృష్టిలో పెట్టుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్పింది మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. సింపుల్గా ఉండేది ఇడ్లీ చేసుకునేటువంటి పద్ధతి చెప్తాను. ఇడ్లీలో 2 కలుపుతారు మీరు. 1 మినప్పప్పు, 2 ఇడ్లీ రవ్వ. అయితే దీనిలో ఈ మధ్య చాలా కుటుంబాలంతా మినపగుళ్ళు కలుపుతున్నారు. మినపగుళ్ళు వాడద్దు. మినపగుళ్ళు బాగా పురుగు మందు వాడి ఉంటాయి. అందుకే మీరు 2 సంవత్సరాలు డబ్బాలో పోసి పెట్టినా పురుగు పట్టదు. అదే పొట్టుపప్పు తెచ్చి అక్కడ పెడితే 4 రోజుల్లో పురుగు పట్టుద్ది. చీచి పురుగు పడుతుందని దాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు మినపగుళ్ళు తెచ్చి వాడుతూ ఉంటారు. మినపగుళ్ళు మంచిగా మినపప్పే తెచ్చుకోండి. పప్పు కూడా నానబెట్టి పిసికి ప్రాసెస్ చేసి పొట్టంతా బారవేయకుండా ఉండనియండి. పొట్టు ఫైబర్ మంచిదే. ఓ సగం పోయిన తర్వాత సగం ఉండనివ్వండి. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ అని ఆ ప్రాసెస్డ్ రవ్వ తేకండి షాప్కి వెళ్ళి. మీరు రవ్వ తయారు చేసుకోండి. మనం ఎక్కడ చేయలేస్తామండి. ఏముంది, కాసిన మిల్లెట్లు తీసి మిక్సీలో పోసి ఇట్లా అంటే ఇడ్లీ రవ్వ కాదా? కొర్రలు గుప్పెడు తీసుకోండి, మిక్సీలో వేయండి. బర్గ రవ్వ రాదా? కొర్ర రవ్వ, జొన్న రవ్వ, అరిగె రవ్వ, ఊదల రవ్వ, సజ్జ రవ్వ, మిల్లెట్స్ 8 రకాలు 9 రకాల చెప్తుంటారు కదా పెద్ద ఆయన. వాటిలో ఏ ఒక్కడికి గుప్పెడు పోసినా మీకు వచ్చేసినట్టే.